ఈరోజు నేనైతే ఒక విషయం చెప్తాననమాట. తల్లిగా మన ఇంట్లో మన కూతురికి మనం ఏం చెప్తున్నాము అనేది మీరు ఆలోచించారా ఎప్పుడైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాటర్‌కి ఏం చెప్పాలంటే, తనని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే కోల్పోవద్దని చెప్పాలి. ఎందుకంటే తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటేనే కదా ఏదైనా, ఏ సిట్యుయేషన్‌లోనైనా పోరాడగలను అనేది తనకి తెలుస్తుంది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ చేస్తారు కొంతమంది ఫ్రెండ్సే కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని అసలు పక్కన పెట్టేసి వాళ్ళతో ఉండొద్దు అనేది చెప్పాలి. ఇన్ కేస్ మన ఫ్రెండ్సే అబ్బాయిలు, అమ్మాయిలు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. పలానా, పలానా అని చెప్పేసి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారనమాట. అప్పుడు మనం ఆ గిఫ్ట్స్ అయితే తీసుకోవసరం లేదు. ఎప్పుడైతే గిఫ్ట్స్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి మనం హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటామో, మనలో ఉన్న లోకుని వాళ్ళైతే కనిపెట్టడానికి ట్రై చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, మనం నలుగురిలో ఉన్నప్పుడు మన డ్రెస్ సెన్స్ బాగుండేలా చూసుకోవాలి. ఏ ఫంక్షన్స్‌కైనా వెళ్ళినా ఈ డ్రెస్సు ఇలా రెడీ అవ్వాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి అనేది ఒక బేసిక్ డ్రెస్ సెన్స్ కూడా తల్లి తన కూతురికి చెప్తూ ఉండాలనమాట. సడెన్‌గా మనం ఫంక్షన్స్‌కే వెళ్తాం కదా! వెళ్ళినప్పుడు సడెన్‌గా కూర్చొని లేస్తూ ఉంటాం, డ్రెస్ చెదిరిపోతూ ఉంటుంది. ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలనమాట. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, అమ్మాయిల మీద గాసిప్స్ క్రియేట్ చేస్తారు. అంటే పుకార్లు క్రియేట్ చేస్తారు కదా! ఇద్దరు వ్యక్తులు అమ్మాయిల మీద పుకార్లయితే క్రియేట్ చేస్తారు. ఎవరంటే ఫస్ట్ అయితే నీతో పోటీ పడలేని ఆమె, అలాగే నేను అనుభవించలేని వ్యక్తి అనమాట. వీళ్ళే నీ మీద పుకార్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. వీటినైతే మనం అసలు కేర్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి తల్లి తన కూతురికి మోటివేట్ చేస్తూ ఉండాలనమాట. అలాగే ట్యూషన్‌లో గానీ, స్కూల్‌కి గానీ వెళ్తాం కదా! మన సార్స్ ఉంటారు కదా! మేల్ సార్స్ ఏమన్నా కొంచెం అసభ్యంగా మాట్లాడినా, తన బిహేవియర్ తేడాగా ఉన్నా సరే వెంటనే మదర్‌గా నాకు చెప్పాలి అని చెప్పేసి మన డాటర్‌కి అయితే చెప్పాలి అనమాట. అలాగే రెగ్యులర్‌గా మన పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తూ ఉండాలనమాట. అదైతే తప్పు విషయం కాదు. మన పిల్లలు ఎవరికి ఎడిక్ట్ అవుతున్నారనేది చెక్ చేయడం వల్ల లాస్ ఏమీ లేదు. కొంతమంది మా పిల్లల ఫోన్ మేము పట్టుకోము, మాకు నమ్మకం అది ఇది అంటారు. నమ్మకం ఉండొచ్చు, ఉంటుంది. కానీ మన పిల్లలు సెర్టైన్ డెసిషన్ తీసుకునే స్టేజ్‌లో లేరు కదా! సో, మనమే బాధ్యతగా వ్యవహరించాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మోటివేషన్స్ కోసం శ్రీధన వ్లాగ్స్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లోనే మీ చెల్లి, మీ అక్క, సంథింగ్ మీ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిలు, మీ చిన్నాన్న వాళ్ళ అమ్మాయిలు, డాటర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ.